బ్రేకింగ్ న్యూస్. భీమిలిలో రేషన్ మాఫియా గుట్టురట్టు. విశాఖపట్నం భీమునిపట్నం. పేదవాడి ఆకలి తీర్చాల్సిన బియ్యం పక్కదారి పడుతోంది. అధికారుల అండదండలతో రేషన్ డీలర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. భీమునిపట్నం మండలంలో జరుగుతున్న పీడీఎస్ రైస్ మాఫియా అక్రమాలను బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్ బట్టబయలు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల 26వ తేదీ నుండి సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దకే రేషన్ అందించాలి. కానీ డీలర్లు నెల 1వ తేదీనే లేదా అంతకు ముందే స్టాక్ అయిపోయినట్లు ఈ పోస్ట్ మిషన్లలో చూపిస్తున్నారు. ఒక్కో షాప్లో 50 నుండి 70 సీనియర్ సిటిజన్ కార్డులు ఉండగా వారికి తెలియకుండానే లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన రేషన్ ఒకే రోజులో ఒకే చోట కూర్చుని 100 నుండి 200 కార్డులకు రేషన్ ఇచ్చినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ అసాధారణ ట్రాన్సాక్షన్లను గమనించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత నెలలో ప్రభుత్వం వరద బాధితుల కోసం ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని కూడా లబ్ధిదారులకు అందనీయకుండా డీలర్లు పక్కదారి పట్టించారు. పేదల కడుపు కొట్టి లక్షల రూపాయలు వెనకేసుకున్నారు. లబ్ధిదారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని నకిలీ ఫిర్యాదుగా అధికారులు కొట్టిపారేస్తున్నారు. మా న్యూస్ ఛానల్ పరిశీలనలో ఓ నిరుపేద ఇచ్చిన ఫిర్యాదు అక్షరాల నిజమని తేలింది. కానీ అధికారులు మాత్రం డీలర్లకు కొమ్ము కాస్తున్నారు. విశాఖ నుండి తగరపు వలస వరకు విస్తరించిన ఈ దందాపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. తక్షణమే ఓ ప్రత్యేక కమిటీని వేసి విచారణ జరిపించాలి. ఈ కుంభకోణానికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడుతున్న డీలర్ల లైసెన్స్లను రద్దు చేయాలి. ఎవరు ఈ డీలర్లు? నిర్దేశించిన లొకేషన్లలో కాకుండా ఈ పోస్ట్ మిషన్లు ఎక్కడ ఆపరేట్ అయ్యాయి? షాప్ నెంబర్లతో సహా పూర్తి సాక్ష్యాధారాలను త్వరలోనే బయట పెట్టబోతున్నాం.
మీ బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్.